హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో సచివాలయం అన్ని కేటగిరీల ఎగ్జామ్కి అలాగే గవర్నమెంట్ జాబ్కి కూడా ఉపయోగపడే కోవిడ్-19 యొక్క ఇంపార్టెంట్ బిట్స్ పార్ట్ 2 చూడబోతున్నా. పార్ట్ 1 ఆల్రెడీ నిన్న సురేష్ సార్ డిస్కస్ చేశారు. మీకు కనుక పార్ట్ 1 వీడియో కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీ ఫ్రీ టైంలో కోవిడ్-19 పార్ట్ 1 బిట్స్ చెక్ చేసుకోండి. ఇప్పుడు పార్ట్ 2లో ఫస్ట్ క్వశ్చన్: Which bank becomes the first bank to launch emergency credit facility COVID-19 emergency credit line? ఏ బ్యాంక్ ఫస్ట్ ఈ ఎమర్జెన్సీ క్రెడిట్ ఫెసిలిటీ సిఈసిఎల్ని లాంచ్ చేసింది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా becomes the first bank to launch emergency credit facility COVID-19 emergency credit line. Next one, hydroxychloroquine and chloroquine are which type of drugs? హైడ్రాక్సీక్లోరోక్విన్ మరియు క్లోరోక్విన్ అనేవి ఏ టైప్ ఆఫ్ డ్రగ్స్ అంటే యాంటీమలేరియల్ డ్రగ్స్. ఈ రెండు కూడా యాంటీమలేరియల్ డ్రగ్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వన్, హౌ మెనీ కంట్రీస్, ఏరియాస్ ఆర్ టెరిటరీస్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ నోవెల్ కరోనా వైరస్ అవుట్బ్రేక్ ఇన్ ద వరల్డ్? ఎన్ని కంట్రీస్ మరియు ఏరియాస్ ఇవన్నీ కూడా నోవెల్ కరోనా వైరస్ని అవుట్బ్రేక్ చేయాలని సఫర్ అవుతున్నాయంటే మోర్ దెన్ 200 కంట్రీస్. మోర్ దెన్ 200 కంట్రీస్, ఏరియాస్ ఆర్ టెరిటరీస్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ నోవెల్ కరోనా వైరస్ అవుట్బ్రేక్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ వన్, ఇన్ కరోనా విచ్ జోన్ రిఫర్స్ యాజ్ హాట్స్పాట్స్? ఈ కరోనా వల్ల కొన్ని జోన్స్ డివైడ్ చేశారు కదా, వీటిల్లో ఏ జోన్ని హాట్స్పాట్స్ అని అంటారంటే రెడ్ జోన్. రెడ్ జోన్ రిఫర్స్ యాజ్ హాట్స్పాట్స్. నెక్స్ట్ వన్, ఫస్ట్ లాక్డౌన్ అనౌన్స్డ్ ఆన్ విచ్ డేట్స్ ఇన్ ఇండియా? ఈ కోవిడ్ వల్ల లాక్డౌన్ అనేది అనౌన్స్ చేశారు కదా మన భారతదేశంలో. ఫస్ట్ లాక్డౌన్ అనేది ఏ తేదీలో అనౌన్స్ చేశారు అంటే 25th March 2020 to 14th April 2020. నెక్స్ట్ ఫేసెస్ కూడా ఉన్నాయి, మీకు కనుక ఫేసెస్ కావాలంటే నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్స్ హౌ మచ్ అమౌంట్ ఫర్ ఇండియా కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్నెస్ ప్యాకేజ్? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇండియాకి కొంత అమౌంట్ కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ కింద హెల్త్ సిస్టమ్ ప్యాకేజ్గా రిలీజ్ చేసింది. ఎంత అమౌంట్ రిలీజ్ చేసిందంటే 15,000 crores. 15,000 crores అనేది ఈ కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ కింద హెల్త్ సిస్టమ్కి ప్యాకేజ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. నెక్స్ట్ వన్, ఇంక్యుబేషన్ పీరియడ్ ఆఫ్ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్. కరోనా వైరస్ యొక్క ఇన్ఫెక్షన్ యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ ఎంత అంటే 2 to 14 days. ఇంక్యుబేషన్ పీరియడ్ ఆఫ్ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ ఈజ్ 2 to 14 days. Next one, in alcohol based sanitizer for coronavirus preferred ethanol content is? ఈ కోవిడ్ వల్ల మనం శానిటైజర్ ఏదైతే యూజ్ చేస్తున్నామో దానిలో మెయిన్లీ ఆల్కహాల్ ఉంటుంది. ఆల్కహాల్లో ఇథనాల్ కంటెంట్ అనేది ఎంత ఉండాలి అంటే మోర్ దెన్ 60% ఉండాలి. నెక్స్ట్ వన్, కామన్ సింటమ్స్ ఆఫ్ కోవిడ్-19 ఆర్ కోవిడ్-19 యొక్క కామన్ సింటమ్స్ ఏమేమి ఉండాలంటే ఫీవర్, కఫ్, షార్టెస్ ఆఫ్ బ్రెత్. ఇవన్నీ కూడా కోవిడ్-19 యొక్క కామన్ సింటమ్స్. నెక్స్ట్ వన్, SARS-CoV-19 ఈజ్ స్ప్రెడ్ బై ఓరల్ రూట్ అండ్ ఎయిర్ డ్రాప్లెట్స్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ద ఫస్ట్ కేస్ ఆఫ్ కోవిడ్-19 సీన్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఎప్పుడు ఫస్ట్ కేస్ కోవిడ్-19ది నమోదయ్యింది అంటే 30th January 2020. On 30th January 2020, first case of COVID-19 seen in India. Next one, which country shut down its financial market due to COVID-19 outbreak? ఏ కంట్రీ కోవిడ్-19 వల్ల ఫినాన్షియల్ మార్కెట్ని షట్ డౌన్ చేసింది అంటే ఏ కంట్రీ షట్ డౌన్ చేసింది? ఫిలిప్పీన్స్. Philippines country shut down its financial market due to COVID-19 outbreak. Next one,
Finance Minister Nirmala Sitharaman has announced the relief package of how many lakh crores for migrant laborers and poor people. Finance Minister Nirmala Sitharaman garu మైగ్రెంట్ లేబర్ కోసం అలాగే పూర్ పీపుల్ కోసం ఎంత రిలీఫ్ ప్యాకేజ్ని అమౌంట్ రిలీజ్ చేశారు అంటే ఎంత అమౌంట్ రిలీజ్ చేశారంటే 1.7 lakh crore రూపీస్ని మైగ్రెంట్ లేబరర్స్ కోసం పూర్ పీపుల్ కోసం రిలీఫ్ ప్యాకేజ్గా ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు రిలీజ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ అమౌంట్ ఆఫ్ మనీ హ్యాస్ బీన్ అనౌన్స్డ్ బై ఇండియా to be donated in SARC COVID-19? ఎంత అమౌంట్ని ఇండియా SARC COVID-19కి రిలీజ్ చేసింది అంటే ఎంత అమౌంట్ రిలీజ్ చేసింది? $10 million. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు UNCTAD report, what is Indian economy rank among the countries affected by coronavirus? UNCTAD రిపోర్ట్ ప్రకారం అన్ని కంట్రీస్లో కూడా కరోనా వైరస్ వల్ల ఎఫెక్ట్ అవడం వల్ల ఇండియన్ ఎకానమీ ర్యాంక్ అనేది UNCTAD రిపోర్ట్ ప్రకారం ఇండియా ఎకానమీ ర్యాంక్ ఎంత ఉందంటే 10th ర్యాంక్ ఉంది. అకార్డింగ్ టు UNCTAD రిపోర్ట్, ఇండియన్స్ ఎకానమీ ర్యాంక్ ఈస్ 10. నెక్స్ట్ వన్, వాట్ టైప్ ఆఫ్ వైరస్ ఈజ్ కరోనా వైరస్? కరోనా వైరస్ అనేది ఏ టైప్ ఆఫ్ వైరస్ అంటే సింగిల్ స్ట్రాండెడ్ RNA వైరస్. సింగిల్ స్ట్రాండెడ్ RNA వైరస్ అనేది కరోనా వైరస్ యొక్క టైప్. నెక్స్ట్ వన్, 2019 NCOV stands for 2019 novel coronavirus. Next one, SARS-CoV-2 belongs to which genus? SARS-CoV-2 అనేది ఏ జీనస్కి బిలాంగ్ అయిందంటే బీటా కరోనా వైరస్. SARS-CoV-2 belongs to beta coronavirus genus. Next one, medicines tried against COVID-19 are all except COVID-19కి ఏవైతే మెడిసిన్స్ ట్రై చేశారో కింద ఉన్న వాటిల్లో ఇది మాత్రం ట్రై చేయలేదు. మిగతావన్నీ కూడా COVID-19 మెడిసిన్స్గా ట్రై చేశారు. ఏది ట్రై చేయలేదు అంటే రెమిడిసివిర్. ఈ రెమిడిసివిర్ డ్రగ్ అనేది COVID-19కి మెడిసిన్స్కి ట్రై చేయలేదు. నెక్స్ట్ వన్, మినిమం డిస్టెన్స్ టు మెయింటైన్ ఫ్రమ్ పర్సన్ హూ ఈజ్ కఫింగ్ ఆర్ సీజింగ్. మినిమం డిస్టెన్స్ అనేది పర్సన్ టు పర్సన్ ఎంత మెయింటైన్ చేయాలి అంటే 3 feet. నెక్స్ట్ వన్, హూ స్టార్టెడ్ ఆపరేషన్ నమస్తే ఇన్ ఆర్డర్ టు ట్యాకిల్ విత్ COVID-19. ఆపరేషన్ నమస్తేని COVID-19కి ట్యాకిల్ చేయడానికి ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీ స్టార్టెడ్ ఆపరేషన్ నమస్తే ఇన్ ఆర్డర్ టు ట్యాకిల్ విత్ COVID-19. నెక్స్ట్ వన్, which state government has decided to give 1000 rupees to ration card holders? రేషన్ కార్డ్ హోల్డర్స్కి 1000 రూపీస్ ఇవ్వాలని ఏ స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేసిందంటే బీహార్. బీహార్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు గివ్ 1000 rupees to రేషన్ కార్డ్ హోల్డర్స్. నెక్స్ట్ క్వశ్చన్, how many months has been granted by RBI on debits EMI? ఎన్ని మంత్స్ RBI అనేది EMI కట్టకుండా గ్రాంట్ చేస్తుందంటే 3 months. నెక్స్ట్ వన్, ఫేస్బుక్ హ్యాస్ పుట్ ఏ న్యూ కరోనా వైరస్ డీటెయిల్ సెంటర్ ఆన్ టాప్ ఆఫ్ ద న్యూస్ ఫీడ్. ఫేస్బుక్లో ఈ కరోనా వైరస్ గురించి డీటెయిల్స్ అనేది టాప్న న్యూస్ ఫీడ్ కింద పెట్టింది. ఏమని మెన్షన్ చేసింది అంటే కరోనా వైరస్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అని ఫేస్బుక్లో టాప్గా ఫీడ్ని మెన్షన్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఇండియా హ్యాస్ క్రాస్డ్ 1 lakh COVID-19 కన్ఫర్మ్డ్ కేసెస్. మన భారతదేశంలో ఎప్పుడు అంటే ఏ రోజున ఈ COVID-19 కన్ఫర్మ్డ్ కేసెస్ అనేవి 1 lakh క్రాస్ ఎప్పుడయ్యాయి అంటే 19th May 2020. 19th May 2020న మన భారతదేశంలో
1,00,000 COVID-19 కన్ఫర్మ్డ్ కేసెస్ అనేవి క్రాస్ చేసింది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అనౌన్స్డ్ ద డిస్కవరీ ఆఫ్ ఫస్ట్ COVID-19 వ్యాక్సిన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ countries announced the discovery of first COVID-19 vaccine? ఏ కంట్రీ అనౌన్స్ చేసిందంటే రష్యా. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాంటీబాడీస్ డెవలప్ ఫస్ట్ అగైనెస్ట్ డ్యూరింగ్ COVID-19 and helps to identify recent exposure? ఈ COVID-19కి అగైనెస్ట్గా ఏ యాంటీబాడీస్ని డెవలప్ చేశారు, అలాగే ఫస్ట్ ఐడెంటిఫై చేసి వాటిని ఏ యాంటీబాడీస్ని ఎక్స్పోజర్ చేశారు అంటే ఐజీఎం అనే యాంటీబాడీస్ని ఫస్ట్ డెవలప్ చేసి COVID-19 అగైనెస్ట్గా అండ్ ఐడెంటిఫై చేశారు. ఏ యాంటీబాడీ అంటే ఐజీఎం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సెక్షన్ ఆఫ్ ద పాండమిక్ డిసీజెస్ యాక్ట్ ఎంపవర్స్ స్టేట్ గవర్నమెంట్స్ or UTs to take special measure and formulate regulations to contain any outbreak? ఏ సెక్షన్ని ఇంప్లిమెంట్ చేశారు అంటే సెక్షన్ 2. నెక్స్ట్ వన్, వాట్ అమౌంట్ హ్యాస్ ద WHO డొనేటెడ్ టు ఫైట్ ద కరోనా వైరస్? కరోనా వైరస్ని మనం అవుట్బ్రేక్ చేయడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎంత అమౌంట్ని డొనేట్ చేసింది అంటే $675 million డొనేట్ చేసింది. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ లాంచ్ ద సెల్ఫ్ డిక్లరేషన్ COVID-19 యాప్? ఏ స్టేట్ COVID-19 యొక్క సెల్ఫ్ డిక్లరేషన్ యాప్ని లాంచ్ చేసిందంటే విచ్ స్టేట్ మీన్స్ నాగాలాండ్ లాంచ్డ్ ద సెల్ఫ్ డిక్లరేషన్ COVID-19 యాప్. నెక్స్ట్ వన్, విచ్ గవర్నమెంట్ అనౌన్స్డ్ ఏ 5T ప్లాన్ టు స్టాప్ ద స్ప్రెడ్ ఆఫ్ ద నోవెల్ కరోనా వైరస్? ఏ గవర్నమెంట్ 5T ప్లాన్ని అనౌన్స్ చేసిందంటే ఈ COVID-19ని స్టాప్ చేయడానికి అనౌన్స్ చేసింది అంటే 5T ప్లాన్ని ఏ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది అంటే ఢిల్లీ గవర్నమెంట్ అనౌన్స్డ్ ఏ 5T ప్లాన్ టు స్టాప్ ద స్ప్రెడ్ ఆఫ్ ద నోవెల్ కరోనా వైరస్. నెక్స్ట్ వన్, Thailand announced that it has proceeded to test its novel coronavirus vaccine on which animal or bird? థాయిలాండ్ అనేది ఈ నోవెల్ COVID-19 వ్యాక్సిన్ని ఏ యానిమల్ మీద టెస్ట్ చేసింది అంటే మంకీస్ మీద ఈ వ్యాక్సిన్ని ఫస్ట్ టెస్ట్ చేశారు. నెక్స్ట్ వన్, నేమ్ ద వ్యాక్సిన్ దట్ ఈస్ జాయింట్లీ డెవలప్డ్ బై ద జర్మన్ కంపెనీ BioNTech అండ్ US Pharma gained Pfizer for COVID-19. COVID-19 వ్యాక్సిన్ని జర్మన్ కంపెనీ BioNTech అలాగే US Pharma gained Pfizer అనేది ఇవి రెండు కలిసి ఏ వ్యాక్సిన్ని డెవలప్ చేశాయి అంటే BNT162 అనే వ్యాక్సిన్ని జర్మన్ కంపెనీ BioNTech అండ్ US ఫార్మా గెయిన్ ఫైజర్ కూడా ఈ రెండు కలిపి COVID-19ని బ్రేక్ చేయడానికి వ్యాక్సిన్ని జాయింట్గా రిలీజ్ చేశారు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ కరోనా వైరస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ లార్జ్ ఫ్యామిలీ ఆఫ్ వైరసెస్ అండ్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ ఆఫ్ నిడోవైరస్. కరోనా వైరస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ లార్జ్ ఫ్యామిలీ ఆఫ్ వైరస్ అండ్ బిలాంగ్స్ టు ఫ్యామిలీ ఆఫ్ నిడోవైరస్. Next one, social app Instagram has introduced which new feature in order to spread awareness among users regarding COVID-19? COVID-19 స్ప్రెడ్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇన్స్టాగ్రామ్ అనేది ఒక న్యూ ఫీచర్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అదే ఫీచర్ అంటే ఇన్స్టాగ్రామ్ ఫీడ్ అనే ఫీచర్ని ఈ COVID-19 స్ప్రెడ్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికని ఇన్స్టాగ్రామ్లో లాంచ్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ COVID-19 పార్ట్ 2 ఇంపార్టెంట్ బిట్స్. మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కనుక వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలి అంటే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి ఆల్వేస్ అని, సో దట్ మీకు ఏ నోటిఫికేషన్ పెట్టినా వెంటనే రీచ్ అవుతాయి.
మీకు కనుక ఈ వీడియో నచ్చినాయి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే సో దట్ వాళ్ళకి షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది.